ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ ప్రాముఖ్యమైన మాట అంటే, ఎవడైనను నా స్వరము విని ఏం చేయాలి చెప్పండి, తలుపు తీసిన ఎడలా. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ముఖ్య ధ్యానాంశము తలుపు తీయుట. తలుపు తీయుట. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రభు మనకు దూరంగా లేడు, సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడు అంటే అంత సమీపంగా ఉన్నాడు. నువ్వు తలుపు తీస్తే ఆయన కనపడతాడు, అంతే. నువ్వు తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు, అంతే దూరము. అంతకంటే ఆయన ఎక్కువ దూరంలో లేడు, ఉండడు. కొన్నిసార్లు మనం దూరంగా పోవచ్చు, కానీ ఆయన దూరంగా పోయేవాడు కాదు. కొన్నిసార్లు మనం దూరంగా పారిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, పరిగెత్తవచ్చు, కానీ ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టకుండా మనతోనే ఉండేవాడు, మనకు సమీపంగా వచ్చేవాడు, మనల్ని వెంబడించేవాడు ఆయన. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలో చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే, నేను తలుపునొద్ద నిలుచున్నాను, నేను తలుపునొద్ద నిలుచున్నాను, తట్టుచున్నాను. మీరు నా స్వరము వింటే తలుపు తీయండి. ఆయన ఎవరిని కూడా ఆయన బలవంతం చేసేవాడు కాదు. నా స్వరము వింటే తలుపు తీయండి, నా స్వరము విని తలుపు తీస్తే. ఇప్పుడు దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఒక అతిథి మన ఇంటిలోనికి వస్తే చెప్పండి, మన ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుందమ్మా? ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట. ఆ వచ్చిన అతిథికి అంత గౌరవం ఇస్తాం, అంత మర్యాదగా చూస్తాం. ఒక అతిథి, ఆ ఇంటి వాతావరణం మారిపోద్ది. అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క మైండ్ సెట్ అంతా మారిపోద్ది. ఎందుకంటే వచ్చిన అతిథి అటువంటి వాడు. అట్లా ఇక్కడ దేవుని బిడ్డలారా, నిజముగా నువ్వు తలుపు తీస్తే ఆయన నీ ఇంటిలోనికి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నీ ఇంటిలోకి వస్తే, నీ హృదయంలోకి వస్తే, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మారిపోవనుగాక. పరిస్థితులన్నీ కూడా మారిపోవలసిందే. ఆయన నీ హృదయంలోకి వస్తే, నీ గృహంలోకి వస్తే. అనుకోవచ్చు, అన్నా మేము చాలా కాలం అవుతుంది ప్రభువు నమ్ముకొని, చాలా కాలం అవుతుందన్నా. మరి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువును నమ్ముకున్నావు, మంచిదే. తలుపు తీసావా? నీ ఇంటిలోకి, నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించావా మనసారా? ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి హృదయమును ఎరిగి ఉన్నవాడు, ప్రతి మనస్సును తేరిపార చూచేవాడు. ఆయన కంటికి మరుగైనది ఏది కూడా. అనేక సందర్భాల్లో ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన అనేక విధాలుగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు, గణపరచుచున్నారు, కానీ వారి హృదయమునకు దూరంగా ఉంది అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? నువ్వు ఆరాధిస్తూ ఉన్నావుగా, నువ్వు ఘనముగా ఆరాధిస్తూ ఉన్నాగా, ఆయన గణపరుస్తూ ఉన్నాగా, అయినా సరే ఆయన ఏమన్నాడు? వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటాడు. ప్రతి దేవుని బిడ్డలారా, నీవు నీ హృదయం అనే తలుపు తీస్తే తప్ప ఆయన ఎప్పటికీ కూడా లోపలికి రాడు, బలవంతంగా రాడు. బలవంతంగా వచ్చేవాడు ఒకడున్నాడు. ఎవరు? నువ్వు పిలవకపోయినా వస్తాడు. నువ్వు వెళ్ళిపోవాలన్నా సరే మళ్ళీ వెనక్కి వస్తాడు, లోపలికి వస్తాడు. ఎవరైనా అపవాది, నువ్వు పిలవకపోయినా వస్తాడు, బలవంతంగా వస్తాడు. కానీ ఇక్కడ దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా బలవంతంగా లోపలికి రావడం. నువ్వు ఆహ్వానిస్తేనే ఆయన లోపలికి వస్తాడు. నువ్వు ఆహ్వానించకపోతే ఆయన లోపలికి రాడు. నీ హృదయంలో ఆయనకి స్థలం ఇవ్వకపోతే ఆయన బలవంతంగా వచ్చి ఆక్రమించుకోడు. నువ్వు ఇష్టపడితేనే ఆయన లోపలికి వస్తాడు.
ఆయన నీ హృదయంలో ఉంటే నీ జీవితము మరోలా ఉంటుంది. నీ హృదయంలో ఆయన స్తుతుల సింహాసనాసనుడిగా ఉంటే నీ ఆలోచన, నీ హృదయము, నీ జీవితం అంతా కూడా, నువ్వు బ్రతికే విధానం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పూర్తిగా నువ్వు రూపాంతరపు అనుభవంలోకి వస్తావు. ఆత్మ సంబంధి అయిన మనుషునిగా నువ్వు ఉంటావు. ఆత్మానుసారంగా నువ్వు ఉంటావు, జీవిస్తావు. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తున్నారట. ఆత్మానుసారంగా ఆరంభించి దేవుని ఆరాధించి చివరికి శరీరానుసారముగా ముగించుకుంటున్నారు జీవితాన్ని. దేవుని బిడ్డలారా, ఆయన కనుక నీ హృదయంలో ఉంటే నీ జీవితము, నీ ధోరణి, నీ వైఖరి అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది వాక్యానుసారంగా ఉంటుంది. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నిజముగా నీవు తలుపు తీసి ఆయన లోపలికి ఆహ్వానించావా? నిజముగా నువ్వు తలుపు తీసి ఆయన లోపలికి ఆహ్వానిస్తే బాగుంటుంది. యేసుప్రభు వారు జన్మించినప్పుడు, దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు జన్మించినప్పుడు అక్కడ ఏం జరిగింది? తల్లి అయిన మరియమ్మ, యేసేపు, బాలుడైన ప్రభు సత్రం దగ్గరికి వెళ్తే సత్రంలో వారికి స్థలము లేదు. సత్రంలో వారికి స్థలము లేదు. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ నా హృదయంలో స్థలము లేదు అంటున్నావేమో. నిజంగా నీవు భౌతికంగా దీవించబడుతున్నావు, వస్తుపరంగా దీవించబడుతున్నావు, ఆస్తుల పరంగా దీవించబడుతున్నావు. అయితే దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా నువ్వు దీవించబడుతున్నావా? ఒక ఆత్మీయునిగా నువ్వు ఎదుగుతున్నావా? దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఆత్మానుసారంగా నీ జీవితం ఉన్నదా అనేది ఖచ్చితంగా మనం యోచన చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఎవడైనానో, అది ఎవరే సరి కావచ్చు, ప్రభు నా ఇంట్లో ఇంకా స్థలం లేదయ్యా అనే స్థితిలో ఉన్నారేమో. దేవుని బిడ్డలారా, నిజముగా ఆయన స్వరమును గుర్తించి, అయ్యా నా ఇంటిలో స్థలం ఉందయ్యా, లోపలికి రా అని ఆహ్వానిస్తే ఆయన లోపలికి వస్తాడు. బహుశా ఆ రోజు ప్రభువును లోపలికి ఆహ్వానిస్తే ఆ సత్రమే ప్యాలెస్ అయ్యేదేమో. ఆ సత్రంలో స్థలం లేకపోవడం వల్ల పశువుల తొట్టిలో ఆయన పరుణ్ణి పెడితే పశువుల తొట్టే ఆరాధన స్థలంగా మారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ పశువుల తొట్టి యేసు ప్రభువు ఎక్కడ ఉన్నారో ఆ స్థలము ఆరాధన స్థలముగా, పరలోక సైన్య సమూహం దిగివచ్చిన స్థలముగా మారిపోయింది. ఈరోజు నిజంగా ప్రభువు నీ హృదయంలో, నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు ఆరాధన గృహముగా మారిపోనుగాక. దేవుని బిడ్డలారా, పశువుల పాక, పశువుల తొట్టి ఆరాధన స్థలముగా, పరలోక సైన్య సమూహం దిగివచ్చిన స్థలముగా అంతగా ఎదిగింది ఆ పశువుల తొట్టి, ఆ పశువుల పాక. నిజంగా ప్రభు నీ హృదయంలో ఉంటే నీ జీవితము, నీ హృదయము, నీ గృహము, నీ సమస్తము కూడా ఆరాధన స్థలముగా మారిపోవాలి. ప్రభువును ఆరాధించే స్థలముగా ఉంటే ఖచ్చితంగా పరలోక సైన్య సమూహము దిగి వస్తుంది. ఆ సహవాసం అది వేరే ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళకే అది అనుభవంలోకి వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం అంటే అంత ఆషామాషి కాదు. నువ్వు ఎప్పటికీ శరీర సంబంధిగానే ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ ఆత్మ సంబంధిగా నువ్వు మారలేవు. మారాలి అని ఆశ ఉంటే నువ్వు మారటం కోసం ప్రయత్నం చేయాలి. ఇంకా ఎవడైనా నా స్వరమేని తలుపు తీస్తే అంటున్నాడంటే ఇంకా తలుపు తీని వాళ్ళు ఉన్నారేమో. ఇంకా ప్రభువును గృహంలోకి, హృదయంలోకి ఆహ్వానించిన వారు ఉన్నారేమో. నామకార్థ క్రైస్తులు ఎక్కువగా ఉన్నారు. ప్రభువును ఆయన చేసేటువంటి అద్భుతాలు చూసి వెంబడించేవారు ఉన్నారు, కానీ నిజంగా ప్రభువును వెంబడించే వాళ్ళు కావాలి. ప్రభువును అక్కడ వెంబడించే వాళ్ళు గుంపులుగా ఉన్నారు. ఎందుకు? ప్రభువును వెంబడించే వాళ్ళు కాదు, వాళ్ళు అద్భుతాలు చూస్తున్నారు, అద్భుతాలు చూసి వెంబడిస్తున్నారు. ప్రభువును వెంబడించే వాళ్ళు కాదు, అక్కడ రొట్టె తిరుగుతూ ఉంది దానికోసం వెంబడిస్తున్నారు. నిజంగా ప్రభువు కావాలి అని వెంబడించేవారు ఎవరైతే ఉంటారో వారు ఎప్పటికీ ఆయన వెంబడిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైందను స్థలం లేదు. అయినా సరే, అయ్యా ప్రభువా నేను నిన్నే వెంబడిస్తానయ్యా, నువ్వే కావాలయ్యా అనేవాళ్ళు కావాలి. ఓ స్థలం లేదా, నీకే లేకపోతే మాకేమిస్తావయ్యా అనుకునే వాళ్ళు ప్రభువుని వెంబడించలేరు. అద్భుతాలు చేయకపోతే ఆయన వెంబడించరు.
సూచక్రియలు చేయకపోతే ఆయన వెంబడించరు. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఇటువంటి కార్యాలు చేయకపోతే ప్రభువును వారు వెంబడించే వాళ్ళు కాదు. ఇప్పటికీ ఒకవేళ ఆ బ్యాచ్లో నువ్వు ఉన్నావేమో, ఆ గుంపులో నువ్వు ఉన్నావేమో, ప్రభువా ఏది ఉన్నా లేకపోయినా. అపోస్తలుడైన యోహాను ఒక చక్కటి మాట మాట్లాడుతూ యోహాను సువార్తలో ప్రియ దేవుని బిడ్డలారా 6వ అధ్యాయంలో 68 నుంచి చూద్దాం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవో. చాలు. మీరు కూడా వెళ్ళగోరుచున్నారా? మీరు కూడా వెళతారా? ప్రభువు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటాడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా ఎవని యొద్దకు వెళుదమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా. ఈ నా చావు, నా బ్రతుకు, అది ఏదో సరి కావచ్చు, నిన్ను విడిచిపెట్టి నేను పోనయ్యా అనేవాళ్ళు కావాలి. అటువంటి వారు హృదయంలో ప్రభువుకు స్థలం ఇస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డారా, నా స్వరము వింటే తలుపు తీస్తారు. ప్రభు అన్నాడు యోహాను సువార్తలో ఏమని తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. దేవుని బిడ్డలారా, ఆయన స్వరము వినగలిగే చెవులు నువ్వు కలిగి ఉండాలి. ప్రభువారు అనేక సందర్భాల్లో బోధించిన తర్వాత అంటాడు, చెవిగలవాడు వినుగాక అంటాడు. చెవిగలవాడు వినుగాక అంటే నువ్వు వినాలంటే నీ హృదయము, నీ మనసు ఇక్కడే ఉండాలి. నీ మనసు ఎక్కడో ఉందనుకో, ఇక్కడ ఏం చెప్పినా అది నీ మనసులోకి పోదు, నీ చెవుల్లోకి పోదు. ప్రభువు బోధించిన తర్వాత చెవిగలవాడు వినుగాక అంటే కొంతమంది అక్కడికి వచ్చారు, కానీ ఆయన బోధ వినరు. ఆయన చేసే అద్భుతాలు చూస్తారు, ఆయన చేసే అద్భుతాల కోసం వెయిట్ చేస్తారు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు, అది ఏదో సరి కావచ్చు. ఆయన మాటకు నువ్వు లోబడితే నువ్వు మరీ ధన్యుడు అవుతావు. ఆయన మాటకు లోబడకుండా కేవలం ఈ అద్భుతాల కోసమే, సూచక్రియల కోసమే, ఈ మహత్కార్యాల కోసమే, వీటి కోసమే ప్రభువును వెంబడించేవారైతే ప్రభువుకు వారి హృదయములు చోటు ఉండదు. ప్రభువును వారు ఆహ్వానించలేరు. వారి జీవితం ఎప్పుడు కూడా కొంచెం కొరతగా కనబడితే అది వెలితిగానే వారు ఆలోచన చేస్తారు. ప్రభు మాకేం ఇచ్చాడు, మాకేం చేశాడు అంటారంతే. దేవుని బిడ్డలారా, ఆయన స్వరము వింటే నువ్వు ఖచ్చితంగా ఆ స్వరానికి నువ్వు లోబడతావు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి. వినటువంటి అర్థం ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో ఉందండి, ఒబీడియన్స్, విధేయత. చెప్పిన పని చేయి, చెప్పిన మాటకు లోబడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. నీవిచ్చే అర్పణల కంటే విధేయత కావాలి. విధేయత మూలము. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో దేవుని వాక్యానికి లోబడేటువంటి విధేయత లేకపోతే అంత వట్టిదే. నీవు నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించే నిజంగా వ్యక్తివైతే, బిడ్డవైతే ఖచ్చితంగా నీవు నీ హృదయాన్ని ఖచ్చితంగా సరి చేసుకుంటావు, సెట్ చేసుకుంటావు. నీ దేవుని వాక్యానికి అనుగుణంగా నీ హృదయాన్ని సెట్ చేసుకోవాలి. నీ హృదయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైందను నా స్వరం విని తలుపు తీస్తే. కొంతమందికి కదా మంచి లాభకరమైన మాటలు అంటేనే ఇష్టం, కొద్ది గాయపరిచే మాట అంటే ఇష్టం ఉండదు, ఖండించే మాట అంటే ఇష్టం ఉండదు. కానీ వాక్యం ఏమిటి తెలుసా? లోబడిన వారు ధన్యులు అవుతారు, సరి చేసుకుంటే వారు ధన్యులు అవుతారు. జీవితాన్ని సరి చేసుకుంటే, మార్చుకుంటే, హృదయాన్ని దేవుని వాక్యపు వెలుగులో నడిపించుకుంటే వారు ధన్యులు అవుతారు. మత్తయి సువార్తలో ప్రియ దేవుని బిడ్డలారా 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో ప్రభువారు లోపలికి రావాలంటే ఏం జరుగుతుంది, ఏం జరగాలి? 9వ అధ్యాయం 24వ వచనం, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. జన సమూహమును పంపివేసి అది ఆయన లోపలికి రావాలంటే లోపల ఉన్నది బయటికి పోవాలి. లోపట ఉన్నది లోపటే ఉంటే
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏది మాట్లాడినా కొంతమందికి అది అపహాస్యంగా ఉంటుంది. ఆయన ఏది మాట్లాడినా కొంతమందికి నవ్వులాటగా ఉంటుంది. లోపట ఉన్నది లోపటే ఉంటే, అది బయటికి పోకపోతే, ఆయన లోపలికి వచ్చి మాట్లాడినా సరే నీకు అర్థం కాదు. ఆ మాటలు వెనుకున్న ప్రేమ ఏంటో నీకు అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, స్థలమియ్యుడి, స్థలమియ్యుడి, స్థలమివ్వుడి. నీ హృదయంలో స్థలమిస్తే ఖచ్చితంగా ఆయన ఏదైనా చేస్తాడు. నీ హృదయములో, నీ గృహములో ఆయనకు స్థలమిస్తే ఆయన ఏదైనా చేస్తాడు, చేయగలడు. ఆయన హీ కెన్ డూ ఎవ్రీథింగ్. కొంచెం స్థలం. ఆయన లోపలికి రావాలంటే లోపట ఉన్నది బయటికి పోవాలి. జన సమూహమును బయటికి పంపివేశాడు ఆయన. జన సమూహమును బయటికి పంపివేసి ఆయన లోపలికి వచ్చాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆశీర్వాదాలు లోపల రావాలంటే ఆ ఆశీర్వాదాలను లోపట ఉన్నది ఏదో అడ్డుకుంటా ఉంది. అది బయటికి పోతేనే ఈ ఆశీర్వాదాలు లోపలికి వస్తాయి. లోపట ఉన్నది ఏదో అడ్డుకుంటా ఉంది, అది బయటికి పోవాలి. అది లోపటే ఉంటే ఆశీర్వాదం లోపల రావో. ప్రభు లోపలికి రాడు. ఆయన రాలేడు. రావాలని ఉన్నా సరే లోపల ఖాళీ లేదు. నువ్వు లోపల ఉన్నదని బయటికి పంపించి వేస్తేనే ఆయన లోపలికి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము అనేక విధాలుగా మనల్ని తాకుతూ ఉంటుంది, అనేక విధాలుగా మనల్ని దర్శిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పండి, ఎంతమంది వాక్యానుసారంగా జీవితాలను సరి చేసుకుంటున్నారు? ఎంతమంది వాక్యానుసారంగా బ్రతుకును మార్చుకుంటున్నారు? ఎప్పటికప్పుడు కొందరిలో చూస్తూ ఉంటే కొందరి జీవితాలు ఎలా ఉన్నాయంటే, నాలో అసలోడు అట్లాగే ఉన్నాడు, వాడు పూర్తిగా చావలా. నేను కనబడేది ఒకవైపే, కనబడకుండా ఉన్నాడు లోపల ఎక్కువ ఉన్నాడు, జాగ్రత్త అన్నట్టుగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు శరీర సంబంధిగా ఉంటే నువ్వు ఆత్మ సంబంధిగా మారలేవు. రూపాంతరపు అనుభవం రాదు. ఆయన లోపలికి రావాలంటే ఖచ్చితంగా లోపల ఉన్నది ఏదైతే ఉందో అది బయటికి పోతే తప్ప ఆయన లోపల రాడు. దాన్ని బయటికి నువ్వే వెళ్ళగొట్టుకోవాలి. మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయంలో 19 నుంచి చూస్తే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే కదా వచ్చును. చాలమ్మా, ఇవన్నీ ఎక్కడున్నాయంట? హృదయంలో ఉన్నాయి. ఇంకా హృదయంలోనే ఉన్నాయేమో, ఇంకా లోపట అవి ఒక మూల ఉన్నాయేమో, అవి లోపట అలాగే ఉన్నాయేమో, పన్యాస ఉన్నాయేమో. అవి లోపట ఉంటే ప్రభు లోపటికి ఎలా రాగలడు? ప్రియ దేవుని బిడ్డలారా, దురాలోచనలు అవి లోపట నుంచి బయటికి పోవాలి. తుప్పు పట్టిన ఆలోచనలు, చెత్త ఆలోచనలు, అవి లోపల ఎక్కడ ఉన్నా సరే అవి ఖచ్చితంగా బయటికి పోవాలి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు ఇవన్నీ ఉన్నాయి హృదయంలో. అయ్యా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, అయ్యా నేను ప్రభు కోసం సాక్షిగా ఉంటాను, నేను బాప్టిజం కూడా తీసుకున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు, అలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇవి బయటికి పోయినాయా? ఇవి బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? నువ్వు బయటికి వెళ్ళగొట్టే స్థితిలో ఉన్నావా? వాటిని నువ్వు పట్టుకున్నావా? వాటిని పట్టుకున్నావా? అవి నిన్ను పట్టుకున్నాయా? అవి నిన్ను పట్టుకున్నా, నువ్వు వాటిని పట్టుకున్నా నీకే నష్టమో. వాటితో నువ్వున్నా, అవి నీతో ఉన్నా అవి నీకే నష్టమో. వాటి నుంచి నువ్వు బయటపడితే తప్ప ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మ సంబంధిగా రూపాంతరపు అనుభవాలకు నువ్వు రావు. ప్రభు లోపలికి రావాలంటే లోపట ఉన్న ఇవన్నీ కూడా బయటికి పోవాలి అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే ఇవి లోపట ఉన్నవాడు, లోపల దాచిపెట్టుకున్నవాడు తలుపు తీయలేడు. చెప్పండి, ఏమంటాడు తెలుసా?
నాకు ఇంకా టైం ఉందిలే అన్న, 20లో చేయాల్సింది 60లో చేస్తారా? నాకు ఇంకా టైం ఉందిలే అన్న. మాస్టర్ గారు, మీరు చెప్పేది మీరు చెప్పుకుంటూ పోండి. కొంతమంది ఇదొక ధోరణి. మా జీవితాలు మారో, మా ఆలోచన మారదు, ఇంతే. కానీ మాకు అన్నీ కావాలి ఆశీర్వాదాలు. ఇట్లా ఉన్నారు కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో చాలామంది చూస్తూ ఉన్నాం. మీరు అలా ఉండకూడదు. ప్రభువును నీ హృదయంలో చేర్చుకునే బిడ్డగా, స్తుతుల సింహాసనాసనుడిగా నీ హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు దీవించబడతావు. అలా మీరు ఉండాల్సిందే. అలా మీరు ఉండాలి. అయ్యా ప్రభువా, నువ్వు ఉండాల్సిన బయట కదయ్యా, నా హృదయంలోకి రా. నా హృదయం అనే సింహాసనం మీద నువ్వు ఆసీనుడిగా ఉండయ్యా. నీవు నా హృదయంలోకి వస్తే, నా ఇంటిలోకి వస్తే పరిస్థితులన్నీ మారిపోతాయి. నువ్వు రా అని ప్రేమతో ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఆయన లోపలికి వస్తాడు. మరి దేవుని బిడ్డరా, ఇవి బయటికి పోవాలి. ఇవి బయటికి పోవాలి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు, ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నాయి. ముళ్ళ కంపల్లాగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ ముళ్ళ కంపలో నీ హృదయంలో ఉన్నంత కాలము వాక్యమైన విత్తనాలు ఎన్ని వేసినా సరే అవి ఫలించవు, అవి ఎదగవు. ఈ ముళ్ళ కంపులని ఈ విత్తనాలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి మొలుస్తూ ఉన్నాయి. దేవుని వాక్యమని విత్తనము ఎదగట్లా. ఈ ముళ్ళ కంపులలో దేవుని వాక్యమనే విత్తనాలు ఎన్ని పడినా సరే, ఎన్ని వేలను చూసినా సరే అవి ఎదగట్లా, ఫలించట్లా. కారణం ఏంటి? ఇవి వాటిని అణిచేస్తూ ఉన్నాయి. అందుకే నీ జీవితము వాక్యపు వెలుగులోకి రాలేకపోతా ఉందేమో, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావేమో. ఇవి అడ్డుపడుతూ ఉన్నాయి. ఆశీర్వాదాలు లోపలికి రావాలంటే ఇవి బయటికి పోవాలి. అర్థం అవుతుందన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆశీర్వాదాలు లోపలికి రావాలంటే ఇవి బయటికి పోవాల్సిందే. యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బాలురు కావచ్చు, ఖచ్చితంగా ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందే. నిజంగా నేను మారేనా? నిజంగా ప్రభువుకు నా హృదయంలో స్థలం ఇచ్చానా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం, స్థలమీయుడే. ఆ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అంటే అక్కడ ఉన్న వాళ్ళు, లోపట ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు. లోపట ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అపహాస్యం చేస్తున్నారు. వినండి, అపహాస్యం చేస్తూ ఉన్నారు. స్థలమీయుడే, ఇచ్చినది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అంటే లోపట ఉన్నవారు నవ్వుకుంటున్నారు. అంటే లోపట నీ హృదయంలో ఏదైతే తిష్ట వేసుకుందో, తిష్ట వేసి కూర్చుందో అది లేక అవి నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటే నిన్ను. వాక్యం విన్నావా? అవునా అన్నట్లుగా ఎగతాళి చేసే విధంగా, అంటే నోటితో కదా నవ్వి నొసడితో ఎక్కిరించినట్టుగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అవి లోపలికి పోతేనే ప్రభువు లోపలికి వస్తాడో. బయటికి పోవాలి, అవి బయటికి పోవాలి. అవి పోతేనే ప్రభువు లోపలికి రావాలి. ప్రభువు లోపలికి వచ్చాడో ఒక్కసారి ఆయన లోపలికి వస్తే నీ జీవితం మారిపోతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందను. నా యందు నిలిచి ఉంటే మీ యందు నేనును నిలిచి ఉందను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మీరును ఫలింపరు. ఎందుకు ఫలించరు? ఎందుకు ఫలించరు?
ఫలించాలంటే ఏం చేయాలి? ఫలించాలంటే నువ్వు ఆయన యందు నిలిచి ఉండు. ఆయన యందు నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. చాలామంది ఒక మాయలో, ఒక భ్రమలో ఉన్నారు. ఏంటి ఆ మాయ భ్రమ అంటే, భౌతికంగా నువ్వు దీవించబడుతున్నావు, వస్తుపరంగా దీవించబడుతున్నావు. భౌతికంగా అంటే ఆరోగ్యపరంగా, పిల్ల పాపలతో, కుటుంబంతో నువ్వు దీవించబడుతున్నావు. వస్తుపరంగా అంటే మనసుకు కావలసిన అన్నీ నువ్వు సమకూర్చుకుంటున్నావు, అన్నీ నువ్వు పొందుకుంటున్నావు. అలా అనుకుంటే దీవించబడ్డాను, దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నావు. మరి దేవుని బిడ్డరా, భౌతికంగా నువ్వు దీవించబడ్డావు, వస్తుపరంగా నువ్వు దీవించబడుతున్నావు. ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావా? ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావా? మరి దేవుని బిడ్డరా, ఆత్మీయంగా నువ్వు ఎదిగినప్పుడే నువ్వు ఫలించినట్టు. దేవునికి దూరం చేసేటువంటి ఆశీర్వాదంగా పిలువబడుతుంది ఏదైనా సరే అది నీకు నష్టమే. దేవునికి దూరం చేసేటువంటి ఆశీర్వాదాలుగా పిలువబడుతున్నవి అవి ఏవైనా సరే అవి నీకు నష్టాన్ని తీసుకొస్తాయి. ఆయన సన్నిధిని నీకు దూరం చేస్తాయి. అది కూడా ఆశీర్వాదంగా పిలువబడింది, కానీ ఆ ఆశీర్వాదము దేవునికి నిన్ను దూరం చేస్తూ ఉంది. అర్థమవుతుందన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు? నా యందు నిలిచి ఉంటేనే నేనును మీ యందు నిలిచి ఉంటా. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ. ఈరోజు మీ ముందున్న ప్రశ్న, నువ్వు ప్రభువునందు నిలిచి ఉన్నావా? మనసుకు నచ్చింది కొనుక్కున్నావు, దేవుని కృప అన్నయాన్ని కొనుక్కున్నానయా అంటావు. మనసుకు నచ్చింది నువ్వు సంపాదించుకున్నావు, దేవుని కృప అన్నయాన్ని సంపాదించుకున్నానయా అంటావు. దేవుని కృపనియా, దేవుడు నాకు నా కుటుంబానికి క్షేమం ఇచ్చాడు, క్షేమం విస్తరింపజేశాడు, నా బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని కృపనియా అనుకుంటావు. మంచిదే, అది ఆశీర్వాదం అనుకుంటావు. ఇవన్నీ కొన్ని నీకు అవసరమే, నీకు ఇచ్చాడు. మరి దేవుని బిడ్డ, మరి ఆత్మీయంగా నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? దీవించబడుతున్నావా? ఈ లోకములో ఆశీర్వాదాలుగా పిలువబడవి ఏవైనా సరే అవి నేను దేవునికి దూరం చేసేవిగా ఉంటే అవి నీకు మంచిది కాదు. అయ్యా, నాకు నిజమైనది కావాలి ఆశీర్వాదం, నీతో గడిపేది కావాలి నాకు ఆశీర్వాదం, నీ యొద్దకు నడిపించేది కావాలి నాకు ఆశీర్వాదం. నీ నుంచి దూరం చేసేది అది ఎటువంటి ఆశీర్వాదం సరే, అది ఆశీర్వాదాలకు పిలువబడవి అవి ఏవైనా సరే అవి నాకు వద్దా, అవి నాకు వద్దయ్యా. నీ పాదాల యొద్దకు నడిపించేది కావాలి నాకు, నీతో నేను గడపాలి, అటువంటి దీవెన నాకు కావాలి. అలా అడిగేవాళ్ళు ఎంతమంది చెప్పండి? అలా అడిగేవాళ్ళు ఎంతమంది చెప్పండి? మరి దేవుని బిడ్డరా, నీకు సమృద్ధినిచ్చింది దేవునికి దూరం అయిపోమని కాదు, నీకు నిండుదనిచ్చింది దేవునికి దూరం అయిపోమని కాదు, దూరంగా వెళ్ళిపోమని కాదు. నువ్వు దేవునికి మరింత సమీపంగా రావాలి. ఆయన స్వరమని తలుపు తీసే అంత ఇదిగా, ఆయన హృదయం చేర్చుకునే అంత ఇదిగా, ఆయనతో గడిపే అంత ఇదిగా నువ్వు రావాలి. నాలో నిలిచి ఉంటేనే, నా యందు నిలిచి ఉంటేనే అని ప్రభు ఇక్కడ కండిషనల్గా చెబుతాడు. కండిషనల్గా నిలిచి ఉంటేనే, ఇఫ్ యు అబైడ్ విత్ మీ, నువ్వు నా యందు నిలిచి ఉంటేనే ఐ విల్ స్టాండ్ విత్ యు, నేను మీతో ఉంటా, నేను మీతో ఉంటా అంటాడు. ప్రియ దేవుని పిల్లరా, గుర్తుపెట్టుకో, ఆయనకు స్థలం ఇవ్వకపోతే, నీ హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వకపోతే, ఈ లోకంలో భౌతికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నువ్వు ఎంత డెవలప్ అయినా సరే, ఆశీర్వాదాలుగా అవి పిలువబడతా ఉన్నా సరే, అవి నీకు ప్రభువును దూరం చేసేవిగా ఉంటే ఎంత నష్టమో తెలుసా? ఒక ధనవంతుడు ప్రార్థన చేశాడు, ఓ నా ప్రాణమా, తినుము, త్రాగము, సుఖించము, సంతోషించము, నీ జీవితానికి సరిపడంత ధాన్యం సమకూర్చాను, తిన్నా తరగని కదా కరగని ఆస్తిని సమకూర్చాను, నా ప్రాణమా తినుము, త్రాగము అనుకుంటున్నాడు. అవన్నీ దేవుడు ఇచ్చినవే, కానీ ఆ వ్యక్తికి చెప్పండి, ఎవరితో మాట్లాడాలి? ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడుకోవాలి? అయ్యా, ఇంతగా నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా చెప్పాలి. ధాన్యం చూసుకున్నాడు, ధనాన్ని చూసుకున్నాడు, నా ప్రాణమా తినమో, త్రాగమో, సుఖించమో అని వాటిని చూసి విర్రవిగుతున్నాడు, బిర్రిగా ఉంటున్నాడు. దేవుడేమన్నాడు? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఇదంతా అయిపోతే ఏమన్నా నీతో వస్తుందా? నువ్వేమైనా తీసుకెళ్తావా?
నీ ప్రాణము దేనితో పెరివేసిపోయింది? ధాన్యముతోనా, ధనముతోనా, ఇంటితోనా, వస్తువులతోనా? దేనితో నీ ప్రాణం పెరివేసిపోతా ఉంది? నీ ప్రాణం పోయేటప్పుడు ఏవైనా నీ వెంట వస్తాయా, నీతో వస్తాయా? వరి వెర్రివాడా, ఎందుకు నీకు ఇంత వ్యాపకం, ఇంత వ్యామోహం? నీతో రానిది ఏదైనా వట్టిదే. నీతో ఉండనిది, నీతో రానిది ఏదైనా వట్టిదే. ప్రాణం పోయిన తర్వాత నీతో వచ్చేవాడు సజీవుడైన. ఆయన కోరుకో, ఆయనతో నువ్వు సహవాసం చేయి. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఓరి వెర్రివాడో అనిపించుకున్నాడు ధనవంతుడు. ఆయనతో సహవాసం చేయాలి, కానీ సహవాసానికి దూరం చేసేది ఏదే సరే వదిలిపెట్టుకో, మంచిది. సహవాసానికి దూరం చేసేది ఏదే సరే దాన్ని వదిలిపెట్టుకుంటే మంచిది. అవసరం త్యాగం చేశానుకో, నష్టపోయానుకో, మంచిది, నీకే మంచిది. ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు ఎంత ముందుకు వస్తావో నీతో ఆయన అంత ముందుకు వస్తాడు. ఆయన నీతో ఉంటే, నువ్వు ఆయనతో ఉంటే ఆ బంధము, ఆ ప్రేమ మాటలు సరిపోవు, అంతగా నువ్వు వర్ధిల్లుతావు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. ఆయన నీ హృదయంలో ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయం ఫలించింది, నువ్వు ఫలిస్తావు. ఒకనొక సందర్భంలో తండ్రి అయిన దేవుడు తన హృదయంలో ఉన్న వేదనను తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు, సంపాదించుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ తొట్టి అనే మాటకు అర్థం సమృద్ధి. సమృద్ధిని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? నిండు కొండగా నా ఇల్లు ఉండాలి, సమృద్ధిగా ఉండాలి నా ఇల్లు. మంచిదే, నీ ఇల్లు సమృద్ధిగా ఉండాలి, నీ తొట్టి, నీ కొండ నిండుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అయితే ఆయన మర్చిపోవద్దు. ఆయన మర్చిపోయావు అనేటువంటి నేరం నీ మీద వేస్తాడు. మనం చూస్తున్నాం, నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. నన్ను విడిచిపెట్టి లోకాన్ని సంపాదించుకుంటున్నారు. లోకములలో సమృద్ధి పరిగెడుతున్నారు, అభివృద్ధి అనే ముసుగులో పరిగెడుతున్నారు. నన్ను విడిచిపెట్టి ఇప్పుడు అదే నడుస్తూ ఉంది. అభివృద్ధి అనే ముసుగులో పరిగెడుతున్న కాలం. లోకం పరిగెడతా ఉంది. అభివృద్ధి అనే ముసుకో, బాగుండాలి, నా చెయ్యి పైన ఉండాలి, నేను పైన ఉండాలి, నా కుటుంబం పైన, నా బిడ్డలు పైన ఉండాలి. ఈ ముసుగులో, ఈ వ్యామోహంలో, ఈ భ్రమలో పరిగెడుతూ ఉన్నారు. ఆయన విడిచిపెడుతున్నారు, ఆయన మర్చిపోతున్నారు. ఆయన ఏమంటున్నాడు? నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి, జీవజలముల ఓటనైన నన్ను మర్చిపోయారు, విసర్జించి ఉన్నారు, విడిచిపెట్టారు. దేవుని బిడ్డరా, దేవునికి ఉన్న పేరు జీవజలము, ప్రభువుకు ఉన్న పేరు జీవజలము. ఆ జీవజలము నీ హృదయంలోకి వస్తే నీ జీవితం ఎప్పుడు కూడా నిండుగా ఫలాలతో ఉంటుంది. హల్లెలూయా. నీ హృదయం ఫలాలతో ఉంటుంది. ఆ జీవజలము నీ హృదయంలోకి వస్తే, నేను చున్నీళ్ళు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు రీతిగా ఆ జీవజలాన్ని నీ హృదయంలోకి నువ్వు చేర్చుకుంటే, యోహాను సువార్త 15:8 ఉంది. చెప్పండి, 15:8 మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అభివృద్ధి అనేటువంటి ముసుగులో కాదు, ఆత్మ సంబంధాలుగా మీరు ఫలించాలి, మీరు బహుగా ఫలించాలి. ఈ లోకంలో నీకు ఏది అవసరమో అవి దేవుడు నీకు ఇస్తాడు, కానీ నీ మనసు ఉండాల్సిందా వాటి మీద కాదు, దేవుని మీద ఉండాలి. దేవునితో సహవాసం చేసే మనసు నీకు కావాలి. మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి ఎలా ఫలిస్తారు? ఆయనలో నిలిచి ఉంటే ఫలిస్తారు, ఆయన మీలో నిలిచి ఉంటే ఫలిస్తారు. ఆ జీవజలము మీలోకి వస్తే నది ఒడ్డున ఉన్న చెట్లు ఏ విధంగా ఫలిస్తాయో, నది ఒడ్డున ఉన్న చెట్లు ఏ విధంగా పచ్చగా ఉంటాయో, ఏ విధంగా ఫలిస్తాయో, ఆ విధంగా జీవజలం మీ హృదయంలోకి వస్తే, మీ హృదయం అనే పొలంలో అది ప్రవహిస్తూ ఉంటే మీ జీవితము ఎప్పుడు నిండుగా ఫలిస్తూ ఉంటుంది. ఫలించునుగాక. ఆమేన్. ఆయనతో సహవాసం చేద్దామా?
తలుపు దిద్దామా? ఆయన మనం హృదయంలోకి ఆహ్వానిద్దామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.